మంత్రుల జాతకాలు తన దగ్గరున్నాయని, వారి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు సచివాలయానికి, క్యాంపు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లోనూ విస్తృతంగా తిరగాలని నిర్దేశించారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించారు. ప్రతివారం ఆర్టీజీఎస్లో 2-3 గంటల పాటు మంత్రుల పనితీరు సమీక్షిస్తూనే ఉంటానని తెలిపారు. మంత్రుల దగ్గరకొచ్చిన దస్త్రాలు ఎంత సమయంలో క్లియర్ చేస్తున్నారు, ఎన్ని సమీక్షలు చేస్తున్నారు, డీఆర్సీ సమావేశాలు ఎన్ని ఏర్పాటు చేశారు, ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాకు ఎన్నిసార్లు వెళ్లారు తదితర వివరాలన్నీ తన దగ్గరున్నాయని చెప్పారు. కొందరు దస్త్రాల పరిష్కారంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ వాడడం లేదన్న సీఎం వేగంగా పనిచేయడమే కాకుండా శాఖల్లో కింది స్థాయి వరకు దస్త్రాలు వేగంగా పరిష్కారమయ్యేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. 6 నెలల పనితీరుపై నివేదిక ఇవ్వాలని మంత్రుల్ని కోరగా రామానాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే ఇచ్చారన్నారు. జిల్లాల్లో ప్రధాన సంఘటనలు జరిగినప్పుడు ఇన్ఛార్జి మంత్రులు వెంటనే స్పందించాలని హితబోధ చేశారు. రాజకీయ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు. ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో 3 పార్టీల మధ్య సమన్వయం బాధ్యత తీసుకోవాలని, ఎమ్మెల్యేలకు సమస్యలు ఉంటే అండగా నిలవాలని తెలిపారు. మంత్రుల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నట్లు సీఎం చెప్పారు. మంత్రులు తమ శాఖల్లో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువ చేయడంలోనూ వెనకబడుతున్నారని, ప్రతి పేషీకి సోషల్ మీడియా ఉద్యోగుల్ని నియమిస్తే కొందరు మంత్రులు అక్కర్లేదని పంపేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నితమైన అంశాలపై మంత్రులు ఆచితూచి స్పందించారని సీఎం అన్నారు. నగర మేయర్లు, పురపాలక చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం గడువును కుదించే ప్రతిపాదనను కేబినెట్ పక్కనబెట్టింది. ఇప్పటికిప్పుడు అవిశ్వాస తీర్మానాలు అక్కర్లేదని, రాజకీయాల్లో విలువలు అవసరమని, కక్ష సాధింపు నిర్ణయాలు సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. మంత్రి మనోహర్ స్పందిస్తూ ఇప్పుడు అవిశ్వాస తీర్మానాలు పెడితే పరిపాలనపై దృష్టి తగ్గుతుందన్నారు. వైకాపా నాయకులు జెడ్పీ చైర్మన్లుగా ఉండడంతో కొన్ని పనులకు ఆమోదంలో సమస్యలొస్తున్నాయని కొందరు మంత్రులు తెలిపారు. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు ప్రతి ఎంపీకి కొన్ని శాఖల బాధ్యత అప్పగించామని, మంత్రులు వారితో సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో నిధులు రాబట్టేందుకు చొరవ తీసుకోవాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం 93 కేంద్ర పథకాల్ని నీరుగారిస్తే వాటిలో 70 వరకు పునరుద్ధరించామని ఆర్థిక మంత్రి కేశవ్ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ కార్యాచరణ ప్రణాళికను మంత్రులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. 3 ఏళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు. శాసనసభ భవనం అంతర్గత డిజైన్లపై సలహాలు ఇచ్చేందుకు స్పీకర్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని నియమిస్తామని చెప్పారు. అసెంబ్లీ భవనంపై నిర్మించే టవర్ గుంటూరు, విజయవాడల నుంచి కనిపిస్తుందని అధికారులు వివరించారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ టవర్లలో మంత్రి, కార్యదర్శి, విభాగాధిపతి, కింది స్థాయి అధికారులు సెక్షన్లు ఒకే చోట ఉంటాయని సీఎం తెలిపారు. విభాగాధిపతుల కార్యాలయాలకు వచ్చే వారి రద్దీ ఎక్కువని, సచివాలయ విభాగం ఒక అంతస్తులో, హెచ్ఓడి కార్యాలయం ఒక అంతస్తులో ఏర్పాటు చేస్తే బాగుంటుందని లోకేష్ సూచించారు. దానివల్ల సమన్వయం, నియంత్రణ ఉండవని సీఎం అభిప్రాయపడ్డారు. రెవెన్యూ సదస్సులు సరిగ్గా జరగట్లేదని, రైతులు పనుల్లో ఉండడంతో ఆశించిన ఫలితాలు రావట్లేదని కొందరు మంత్రులు చెప్పారు. గడువు పెంచాలని కోరగా సీఎం అంగీకరించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ టెక్నాలజీ వినియోగించడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. అధికారులు పనిచేసే చోట ఉండట్లేదని, జిల్లా కేంద్రాల్లో ఉంటున్నారని మనోహర్ వెల్లడించారు. ఉద్యోగులు పనిచేసే చోట ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు సీఎం సూచించారు. మంత్రివర్గ సమావేశం ఎజెండా ముగిశాక పార్లమెంటులో పరిణామాలపై చర్చ జరిగింది.